మళ్ళీ పార్వతీదేవి శివయ్య రాక కోసం ఎంతో దీనంగా బాధగా ఎదురు చూస్తుండడాన్ని గమనించిన శివయ్యకు బాధ కలిగి, దేవి నేను చేసింది తప్పే, ఇక నేను విడిచి ఎక్కడికి వెళ్ళను అంటుండగానే నందీశ్వరుడు అక్కడికి వచ్చి, స్వామి నారదుల వారు తమ రాకకై ఎదురు చూస్తున్నారని చెప్పగా శివయ్య పార్వతీదేవితో ఒక్క మాట కూడా చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా గమనించిన పార్వతీదేవికి పట్టరాని ఆగ్రహం వచ్చి నందీశ్వరుని ఇలా అని శపిస్తుంది. నన్ను నా స్వామిని విడదీసినందుకు భూలోకాన పడి అలమటించుని నందీశ్వరుడికి పార్వతీదేవి శాపం పెడుతుంది. కైలాసంలో శివయ్య నారదుడు మాట్లాడుకుంటూ ఉండగా పార్వతీదేవి అక్కడికి వెళ్ళి, నారద తక్షణమే కైలాసాన్ని విడిచి వెళ్ళు. శివయ్య ఎందుకు అని అడగగా, ఇవాళ మన పెళ్లి రోజనే కదా నాతో మిమ్మల్ని గడపమని చెప్పాను. ఎప్పుడు భక్తులైనా నాకు కూడా మీపైన ప్రేమ ఉంటుంది కదా, మీతో ఉండాలని ఉంటుంది కదా. నా విలువ మీకు తెలియదు కాబట్టి పార్వతి అని భూలోకాన పడి అలమటించండి, ఇదే నా శాపం మీకు అని పార్వతీదేవి శివయ్యకు శాపం పెడుతుంది. నిన్న శివయ్య జగన్మాతవన్న విషయాన్ని మరిచి